అండి హాయ్. మన సిల్పల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక 45 days నుంచి ప్లెయిన్ శారీస్ మీద డిజిటల్ బ్లౌజులు సూపర్ ట్రెండింగ్. బాబా పాప మా వాళ్ళు అయితే చచ్చిపోయారమ్మా, మెసేజెస్కి రెస్పాండ్ అవ్వలేక, కలెక్షన్స్ ఇవ్వలేక. ఈ బ్లౌజ్కి ఆ శారీ తీసుకుంటాను, ఆ శారీకి ఈ బ్లౌజ్ తీసుకుంటానని మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము. బ్లౌజెస్ మేము సెట్ చేసాం కాబట్టి అది ఎక్స్చేంజ్ కుదరదు మేడం. ఆల్రెడీ బార్కోడింగ్ సిస్టము, ఆ శారీ అదే రావాలని చెప్పి మనం కస్టమైజేషన్ చేయించుకున్నాం అనమాట. మీకోసం మా బ్లౌజ్ ఇస్తే మళ్ళీ ఆ శారీ మాకు స్టక్ అయిపోతుంది. సో 99.99% మేమే సెట్ చేస్తాం. సో మళ్ళీ ఇప్పుడు కొత్త కలెక్షన్తో మళ్ళీ వచ్చాం మనం మీ ముందుకి. ఆరెంజ్ శారీ మంచి, దీనికి ఇప్పుడు దాకా మనం జరీ బార్డర్ బ్లౌజ్ అనేది అసలు మనం ఇవ్వలేదు. సో జరీ బార్డర్ బ్లౌజ్ అనమాట, కంపల్సరీ మ్యాచింగ్. శారీస్ అన్నీ కూడా మన ప్రింటింగ్ పంపిస్తున్నప్పుడు శారీ పంపించి బ్లౌజ్ పీస్ పంపించి మ్యాచింగ్ చేయండి అని చెప్పి ఇవన్నీ వచ్చిన శారీస్ అనమాట. సో మీరు దయచేసి ఇది మార్చండి, ఒక్కసారికే కదా, ఎక్కువ సార్లు కొన్నాను మీ దగ్గర, నేను హోల్సేలర్స్ కదా అని చాలామంది అడిగారు. వీఆర్ రియల్లీ సారీ మ్యామ్. శారీస్ అన్నీ కంపల్సరీ మేము పంపించి మేము కస్టమైజేషన్ చేసినాయి అనమాట. ఈ శారీస్ అన్నీ కూడా 110% విత్ జెరీ బార్డర్స్. ఇవి మంచి బ్లూ, దీనికి బ్లౌజ్ పీసు ఇలా కస్టమైజేషన్ చేసామన్నమాట. దీని లైట్ టోను మ్యాచ్ చేసి. అండ్ ఇది వచ్చేసి పట్టు, బ్లౌజ్ వచ్చేసేమో ప్యూర్ కాటన్స్ అనమాట. అవి ఇంకొకసారి చెప్తున్నాను, కాటన్స్ ఉన్నాయి, పట్టు ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఏంటంటే బ్లౌజెస్కి పట్టు కుట్టించుకుంటే కొంచెం పిదిలిపోయింది క్లాత్. సో అందువల్ల మనం ఏం చేసాం, రెండు చేయించాం. కాటన్ చేయించాను, పట్టు చేయించాను. మీ రెండింటికి ప్రైజెస్ సేమ్ వచ్చేస్తుంది. అందులో మీకు డిఫరెన్స్ ఏ ఉండదు. ఎందుకంటే అది కేజీ 600 ఉంది, ఇది కేజీ అంతే ఉంది. సో అన్ని శారీస్ మేము కస్టమైజేషన్ చేసి ఈచ్ అండ్ బ్లౌజ్ మేము సెట్ చేసాం. ఇదిగోండి గ్రీన్ మ్యాచింగ్ ఉన్న బ్లౌజ్. సో ఇది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మేము 110% మేమే సెట్ చేసేలా ఇస్తున్నాం ప్రతిదీ. శారీ బ్లౌజ్ మ్యాచింగ్, లైట్ షేడ్స్, ఇది డార్క్ షేడ్స్. సూపర్ ఉంది. ఆరెంజ్ విత్ ఎల్లో అనమాట. ఇది కల్నేత షేడ్ అనుకుంటాం మనం. దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ పీసు ఇలా. మళ్ళీ బ్లూకి ఇది. సో చెప్పాను చూసారు, మన మంగళగిరిలో మనం కంపల్సరీ డెప్త్కి వెళ్తాము ఎవ్రీథింగ్. దానిలో మళ్ళీ ఇంకొక బ్లూ, లైట్ బ్లూ, స్కై బ్లూకి మళ్ళీ మ్యాచింగ్ జరీ బోర్డర్ బ్లౌజ్. ఇలా గ్రీన్, మంచి సీ గ్రీన్ కానీ మంచి పేస్టల్ గ్రీన్ అనమాట. అది ఆరెంజ్. ఈ శారీస్ అన్ని యాక్చువల్లీ డబుల్ బ్లౌజెస్ అనమాట. ఆల్రెడీ మీకు శారీలో మీకు సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది, మళ్ళీ ఇది సపరేట్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. సో ఇది కొంతమందికి శారీస్ ఏంటంటే కొంచెం పర్సనాలిటీస్ బట్టి, కొంతమంది 6 సరిపోతుంది, కొంతమంది 6.5 కావాలి శారీస్. వాళ్ళందరికీ ఇది ఒక ప్లస్ పాయింట్ యాక్చువల్లీ. శారీలో ఒక బ్లౌజ్ ఆల్రెడీ మీకు వస్తుంది, ఈ బ్లౌజ్ కాకుండా ఇది ఎక్స్ట్రా మనం పెట్టాము. ఇవన్నీ మళ్ళీ మీకు చెప్తున్నాం ప్రైజెస్ మేడం. 1950 రూపీస్ అనమాట. ప్లెయిన్ శారీ కాస్ట్ మీకు 1250. మీరు ఎదురుకి కొన్నారు, మీకు తెలిసిందే. దీనికి జస్ట్ బ్లౌజ్ ఒక 700 రూపీస్ యాడ్ అవుతుంది అనమాట. రెండు కలిపి 1950 రూపాయలు. మళ్ళీ మీకు చెప్తున్నాం, శారీ విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్, కాటన్ ఆర్ సిల్క్, 1950 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్. సో ఇది మీరు కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి. శారీ 1250 కదండి, ఎందుకు బ్లౌజ్ ఎంత 700 అంటే, పట్టు బై కాటన్ అండి, విత్ మన డిజిటల్ ప్రింట్. మీరు శారీ కాస్టింగ్ వేసుకున్న 5-6 వేలు శారీ, బై 6 మీటర్స్ వేసుకున్న అదే 900-850 వస్తుంది. అదే ప్రైస్కి మేము బ్లౌజ్ పెట్టామన్నమాట. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ మీకు తెలిసినయే, ఓపెన్ మార్కెటే. దీనిలో హిడెన్ ఛార్జెస్ కానీ అలా ఏం లేవు ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్లో. చూడండి, ఎంతసేపు మనం వీవర్స్ని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ప్యూర్ హ్యాండ్లూమ్స్, మన ప్యూర్ సిల్క్ ఉంటుంది మన దగ్గర, ఆర్ట్ సిల్క్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు డిఫరెన్సెస్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ వచ్చేసి ఈ శారీ ఎందుకంటే మీ దగ్గర 1250 రూపాయలు, బయట మార్కెట్లో 850, 750 అంటున్నారు. హ్యాండ్లూమ్ వస్తుంది మేడం, పవర్లూమ్ వస్తుంది, దాని తర్వాత ప్యూర్ సిల్క్ వస్తుంది, ఆర్ట్ సిల్క్ వస్తుంది. ఆ డిఫరెన్సెస్ కూడా నేను మీకు షార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. షార్ట్ నిజంగా చేస్తాను అది యాక్చువల్లీ. ఎందుకంటే నిన్నే జస్ట్ ఒక కస్టమర్ వచ్చి అదే మాట అడిగింది, ఎందుకండి మీ షాప్లో రేట్ ఎక్కువ, బే షాప్లో రేట్ తక్కువ, వాళ్ళ షాప్లో XYZలో ఇంతే తప్పు చూపిస్తున్నారు, ఇది మీరు ఎక్కువ వేస్తున్నారు, ఎందుకు ఎక్కువేసి తగ్గిస్తున్నారా అని. ప్యూర్ ఆర్ట్ రెండు డిఫరెన్స్ అయితే ఉంటాయి మేడం. హ్యాండ్లూము, పవర్లూము, దేని దానికి డిఫరెన్స్ అయితే కంపల్సరీ ఉంటాయి మీకు.
సో మీరు కంపల్సరీ చెక్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మా దగ్గర కొన్నోళ్ళు అయితే మీకు మా క్వాలిటీ అర్థమవుతుంది, కానీ కొత్త వాళ్ళకి, న్యూ సబ్స్క్రైబర్స్కి, న్యూ కస్టమర్స్కి స్పెసిఫైడ్గా చెప్తున్నాం. ఇదిగోండి పింక్ విత్ మ్యాచింగ్ బ్లౌజ్. సో కంపల్సరీ 110% మేము మ్యాచింగ్ చేస్తున్నాము. హ్యాండ్లూమే వస్తుంది మన దగ్గర. సో ప్రైజెస్ బట్టి డిఫరెంట్, మన మార్కెట్ సిచ్యువేషన్స్ బట్టి మేము కూడా చేంజ్ అవ్వాల్సి వస్తున్నాం అనమాట. కొంతమంది హ్యాండ్లూమ్ తీసుకొచ్చి పవర్లూమ్ అంట, కొంత పవర్లూమ్ తీసుకొచ్చి హ్యాండ్లూమే, దీనికి కింద పోగులు వస్తున్నాయి, ఇది పోగులు వస్తేనే హ్యాండ్లూము, పోగులు రాకపోతే పవర్లూము అని. అలా ఏం లేదు మేడం. పోగులు వచ్చినా రాకపోయినా హ్యాండ్లూము వస్తుంది, పవర్లూము వస్తాయి, రెండు వస్తాయి. నేను కాదంటలేదు. అక్కడ అది వస్తేనే హ్యాండ్లూము అనే క్వశ్చన్ మార్క్ మటుకు అసలు అడగమాకండి. సో ఇదిగోండి ప్లెయిన్ శారీస్లో నంబర్ ఆఫ్ కలర్స్ అనమాట. అన్నీ మన దగ్గర సెట్స్ వస్తాయి కదా. ఒక్కొక్క శారీ మినిమం 5-6 కస్టమర్స్ అడుగుతారు. ఇలా వాళ్ళ కోసం ఇలా సెట్స్ వస్తాయి. సింగిల్ కలర్స్ వస్తాయి కొన్ని. లైట్ బ్లూ, మంచి లైట్ బ్లూకి మంచి ఎల్లో విత్ జెరీ బార్డర్కి మళ్ళీ కాంట్రాస్ట్ చేస్తున్నాం. సో ఇవన్నీ మనం తాన్స్ మీద ఇంత ప్రయోగం చేస్తూ ఉంటాం అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, కాదంటలేదు, మనం అందరం మనుషులం కాబట్టి. ఆ తప్పుని ఏలెత్తి చూపించకుండా ఇది ఇలా జరిగింది, దీనికి ఏం చేద్దాం రెక్టిఫికేషన్. మొన్న ఒక కస్టమర్కి లోపల చిన్న డ్యామేజ్ వచ్చింది. హానెస్ట్గా హ్యాండ్లూమ్స్ ఒకసారి వస్తే మనం 4-5 టైమ్స్ మేము చెక్ చేస్తాం ప్రతిసారి. ఒకసారి జరిగింది, మనం ఏం చెప్పలా, శారీ రిటర్న్ చేయండి మేడం, మనం ఇంకో శారీ పంపించేసేద్దాం కాంప్లిమెంటరీ కింద. లేదు ఆ శారీని ఇంకా యూస్ చేస్తుంటే చేయండి, దానికి మేము ఎక్స్ట్రా అమౌంట్ మేము పే చేసేస్తాం. లేదు నాకు ఇది కావాల్సిందే, నన్ను చీట్ చేసావు, ఫ్రాడ్ చేసావు, స్కామర్స్ అని చాలా చెప్పారు మేడం. అవన్నీ మేము టు బి హానెస్ట్గా చెప్పాలంటే ఇన్ని హ్యాండ్లూమ్స్లో డ్యామేజెస్ అనేది కామన్. మేము 110% మా మనుషులు వేరే అవసరం 4 పెట్టి చెక్ చేస్తాం. లూమ్స్ నుంచి శారీస్ రాగానే కంపల్సరీ చెక్ చేస్తాం ప్రతిసారి కరెక్ట్గా ఉందా లేదా, ఏంటి డిఫరెన్సెస్ అని. ఇంకా అక్కడక్కడ చేంజెస్ అనేది మిస్ అవుతూ ఉంటాయి. మీరు దాని ఒక కస్టమర్ అయితే హోల్ వస్తే ఫింగర్ పెట్టి పెద్దది చేసి దాన్ని వీడియో తీసి పంపించి చాలా ఫ్రాడ్ అది ఇది అన్నారు. మేడం డ్యామేజ్ అయితే జరిగింది, దాన్ని మనం కాంపన్సేషన్ చేద్దాం అన్నాం. శారీ ఎక్స్చేంజ్ ఎనీ టైమ్ వీఆర్ రెడీ, ఇష్యూస్ ఏమి ఉండవు మీకు. సో ఇది కొంచెం ఎక్కువగా మీరు ఫోకస్ చేయమాకండి. హ్యాండ్లూమ్స్ కదా, కొంచెం మైనారిటీస్ వస్తాయి, కొంచెం చూసుకోండి. అండ్ ఇది అది లేటెస్ట్ కలెక్షన్. ఇదే కాదు ఇంకా ఉన్నాయి, వీడియోలు అన్నీ చూపించలేం కదా, లోపల మన దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయి. స్టోర్కి రండి, వీడియో కాల్స్ చేయండి, ఆన్లైన్ అవైలబిలిటీ ఉంది. ఈ ఆప్షన్స్ అందరినీ ఉపయోగించి మోడల్కి వెళ్దామండి. మంగళగిరి అంటే మీకు ట్రెండింగ్ స్మాల్ బార్డర్స్. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అందరూ చిన్న బార్డర్స్ కావాలి. మేము కాలేజెస్కి, ఆఫీసెస్కి వెళ్ళాలి, డైలీ వేర్ శారీస్, ఈ శారీస్ని టాప్స్గా కుట్టించుకుంటున్నారు, లాంగ్ ఫ్రాక్స్గా అందుకని స్మాల్ బార్డర్స్ అనమాట. స్మాల్ బార్డర్స్ ఒక డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చినాయి మనకి. ఏంటి కొన్ని శారీస్కి టాసిల్స్ ఉన్నాయి, కొన్నింటికి లేవు అంటున్నారు. మన వాళ్ళే ఖాళీగా ఉన్నప్పుడు టాసిల్స్ వేస్తూ ఉంటారు, ఖాళీగా అయినప్పుడు వదిలేస్తారు. అలానే ఇదొక లూము, అదొక లూము, బయట కొన్నాయి ఇక్కడ కొన్నాయి అని కాదు, కానీ ఈ టాసిల్స్ మన వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు వేస్తూ ఉంటారు, ఖాళీ లేనప్పుడు అలా వదిలేస్తాం అనమాట. సో డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నీ కూడా కంపల్సరీ కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఈసారి కంపల్సరీ కాంట్రాస్ట్ ఉన్నాయి. ఇదైతే ఎడ్జ్ కాంట్రాస్ట్ అనమాట. చిన్న బార్డర్స్లో కూడా ఎడ్జ్ కాంట్రాస్ట్ చేసింది మనమే. ఇది అంతే, ఎడ్జ్ కాంట్రాస్ట్ చేసాం చిన్న బార్డర్స్లో కూడా. బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంట్రాస్ట్, ఎడ్జ్ కాంట్రాస్ట్, నాట్ ఈవెన్ కాంట్రాస్ట్ బార్డర్. సో డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీనికి కూడా అంతే, బ్లూ చాలా డీసెంట్ కలర్, రెడ్ విత్ ఎల్లో, రెడ్ ఎల్లో, యు నో ఇట్ రైట్. సో ఈ కాంట్రాస్ట్ కూడా ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. ఇది ఇంకా మ్యాక్సిమం 20 శారీస్ మేము చూపించలేం కాబట్టి యూట్యూబ్లో ఇంతవరకే చూపించాం ఫుల్ వీడియోలో. మాకు వాట్సాప్ కాల్ చేయండి, వీడియో కాల్ చేయండి, మీకు అన్నీ మేము చూపించగలం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విహార్ తరంగిణి.